अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 2వ పాఠం చేస్తున్నాము. అందులో నిన్న 81వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. నేను చెప్పిన పాఠంలో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృత మనసరామః. చూడండి. నమస్తే మహోదయ. నమస్తే, చెప్పండి. ప్లీజ్ మహోదయ. నమస్తే. తదస్మిన్ అన్నం ప్రాయే సంజ్ఞాయాం. తదస్మిన్ అన్నం ప్రాయే సంజ్ఞాయాం. తత్ ప్రథమ విభక్తి ఏకవచనం, అస్మిన్ సప్తమి విభక్తి ఏకవచనం, అన్నం ప్రథమ విభక్తి ఏకవచనం, ప్రాయే సప్తమి విభక్తి ఏకవచనం, సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం. ఈ రకంగా పదవి విభాగం చేసుకున్నాం సూత్రాన్ని. అనువృత్తి వచ్చేసి పైనుంచి కన్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ సప్తమ్యర్థే కన్ ప్రత్యయో భవతి. సప్తమి విభక్తి యొక్క అర్థంలో కన్ ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది? సంజ్ఞాయాం విషయ, సంజ్ఞార్థం విషయం, సంజ్ఞా విషయం గమ్యమానంగా ఉన్నప్పుడు, విద్యమానంగా ఉన్నప్పుడు మనకు కన్ ప్రత్యయం వస్తుంది. కానీ ఆ ప్రథమ సమర్థం ఎలా ఉండాలంట? యత్తత్ ప్రథమ సమర్థం ప్రాయ విషయకం అన్నం చేత్ తద్భవతి. ప్రాయ విషయకం అన్నం అంటే ప్రాయ విషయకం అంటే అన్నం చేత్ తద్భవతి. అన్న విషయమే ఉండాలంట. అన్న విషయం ఏముంటేనా ప్రాయ విషయకం అన్నం చేత్ భవతి. అన్నం సంబంధి విషయం ఏముంటేనా అప్పుడు మాత్రమే ప్రథమ సమర్థవంతమైన ప్రాతిపదికం చేత సప్తమి విభక్తి యొక్క అర్థంలో కన్ ప్రత్యయం వస్తుంది. సంజ్ఞార్థం విద్యమానంగా ఉంటుంది. సంజ్ఞార్థం విషయం సంజ్ఞ విషయంలో అది అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు కూడా. గూఢాపూపాః ప్రాయేణ అన్నం అస్యాం ప్రాయేణ అన్నం అస్యాం పౌర్ణమాస్యాం గుడాపూపిక. అన్నం అస్యాం అంటే పౌర్ణమాస్యాం, గుడాపూపిక పౌర్ణమాసి, తిలాపూపిక, అలాగా ఏదైనా తీసుకోవచ్చు మనం. ఇక్కడ గుడాపూపిక అంటే ఏ పూర్ణిమలో ఎక్కువ బెల్లంతో తయారు చేసినటువంటి అపూపలు, దాంట్లో బెల్లం ఎక్కువ చేస్తూ ఉంటాం. అపూప అన్నం ఏదైతే ఉందో, భక్ష్య పదార్థం ఏదైతే ఉందో దాన్ని గూఢాపూపిక అంటాం. అపూపలు ఎక్కువ బెల్లం చేసి తయారు చేసేదాన్ని గూఢాపూపిక అని చెప్పుకుంటాం. అలాగే తిల ప్రధానంగా, నువ్వులు ప్రధానంగా ఉన్నటువంటి పదార్థం ఏది చేస్తామో అది ఒక్కొక్క పదవ విశేషంలో ఇక్కడ పూర్ణిమ దినంలో ఇచ్చారు. ఇక్కడ తిల పూపిక పూర్ణిమ అంటే పూర్ణిమాసుడు నువ్వులు ప్రధానంగా ఉన్నటువంటి ఒక భక్ష్య పదార్థం తయారు చేస్తామంట పూర్ణిమ రోజు. దాన్ని తిలా పూపిక అని మనం ప్రస్తావించుకుంటాం. కాబట్టి ఇది అన్న విషయం చూడు. తత్ ప్రథమ ప్రాయక విషయకంగా ఉండే అన్నం చే తద్భవతి. అన్న విషయకం కాబట్టి అది సంధ్యార్థకాన్ని ద్యోతిస్తుంది. కాబట్టి గుడా పూపిక అనేది సంధ్యా విషయం కూడా, భక్ష్య పదార్థం కూడా ఉంది, అన్న విషయకం కూడా ఉంది. కాబట్టి మనము మన ప్రకృత సూత్రానుసారంగా ఇక్కడ ప్రకృతి అనేది గూఢ అపూప తీసుకుంటే మన ప్రకృతి సూత్రం ప్రకారం కన్ను ప్రతి తెచ్చుకుంటాం. కన్ను కనుమదులు కామి ఉంటుంది. గూఢ అపూప ప్లస్ గూఢ అపూప ప్లస్ కా.
ఇక్కడ ప్రత్యయస్థాత్ కాత్ ఇదాప్య సుప ప్రకారంగా కకారానికి ముందు ఉండే అకారానికి ఇకారం వస్తున్నాడు, అంటే గూడా పూపిక వస్తుందన్నమాట. ఇప్పుడు గూడా పూప క, ఇక్కడ మళ్ళీ టాప్ తెచ్చుకుంటాము స్త్రీలింగంలో. స్త్రీలింగంలో టాప్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ప్రత్యయస్థాత్ కాత్ ఇదాప్య సుప ప్రకారంగా కకారానికి ముందుండే అకారానికి ఇకారం వస్తుంది. అందుకే గూడా పూపిక, పూపాలో పకారంలో ఉండే అకారానికి ఇకారం వచ్చింది, అందుకే గూడా పూపిక. టాప్ లో ఉండే అకారానికి అనుబంధం ఆ మిగిలిన ఎకాహసవర్ణ దీర్ఘ ప్రకారం దీర్ఘం చేసుకుంటే గూడా పూపిక వస్తుంది. తర్వాత సు తెచ్చుకుంటాం, సుకి హలంగియాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ ప్రకారం లోపం చేసుకుంటే గూడా పూపిక అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఎందుకంటే గూడా పూపిక పౌర్ణమాసి శబ్దం స్త్రీలింగంలో ఉంది. అలాగే తిలా పూపిక శబ్దం కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. తిలా పూపిక శబ్దాన్ని కూడా అస్తు. నెక్స్ట్ చూడండి, కుల్మాషాదై. కుల్మాషాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఐ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తదస్మిన్ అన్నం ప్రాయే సంజ్ఞాయాం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః చూడండి, అర్థం వచ్చేసి కుల్మాష ప్రాతిపదికాత్ తదస్మిన్ అన్నం ప్రాయే సంజ్ఞాయాం ఇత్యేతస్మిన్ విషయే ఐ ప్రత్యయో భవతి. కుల్మాష ప్రాతిపదికాత్ తదస్మిన్ అన్నం ప్రాయే సంజ్ఞాయాం ఇది ఏతస్మిన్ విషయే ఐ ప్రత్యయో భవతి. ఐ ప్రత్యయం వస్తుంది. కుల్మాష ప్రాతిపదికం చేత తదస్మిన్ అన్నం ప్రాయే సంజ్ఞాయాం, సంజ్ఞార్థం గమ్యమానంగా ఉంటే అన్న విషయకమై ఉంటే కనుక ఇలాంటి అర్థంలో కూడా ఇలాంటి విషయంలో కూడా ఇది ఏతస్మిన్ విషయే ఐ ప్రత్యయో భవతి. కుల్మాష ప్రాతిపదికం తీసుకున్నామంట. కుల్మాష ప్రాతిపదికం తదస్మిన్ అన్నం తద్ అస్మిన్ అన్నం ప్రాయ సంజ్ఞాయం, ఈ విషయంలో ఐ ప్రత్యయం వస్తుందని చెప్పి మనకి సూత్రం ప్రస్తావిస్తుంది. అంటే పూర్వ సూత్రం చేత కను ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం ఐ ప్రత్యయం తెచ్చింది అనమాట. అంటే పూర్వ సూత్రం ఇదే కండిషన్ ప్రకారంగా ఐ ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే కను ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే లేదు. ఇక్కడ మాత్రం కుల్మాష ప్రాతిపదిక ఉన్నప్పుడు మాత్రము అది అన్న విషయం అయినప్పుడు కూడా సంధ్యా విషయం గమ్యమానంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ మాత్రం ఐ ప్రత్యయం వస్తుంది కుల్మాష ప్రాతిపదికం చేత అని కను ప్రత్యయం బాధిస్తూ కను ప్రత్యయానికి అపవాద సూత్రం ఇక్కడ ఐ ప్రత్యయం విధానం చేయబడింది అన్నమాట. అందుకే తదస్మిన్ అన్నం ప్రాయే సంజ్ఞాయాం ఇది ఏతస్మిన్ విషయే ఐ ప్రత్యయో భవతి. అందుకే పూర్వ సూత్రస్య అయం అపవాద, పూర్వ సూత్రానికి ఇది అపవాద సూత్రము. అందుకే కౌల్మాసి పౌర్ణమాసి అంటే కులత్థ ప్రధాన భక్షు జిస్మేహో బహు పూర్ణిమ. అంటే ఏ పూర్ణిమలో కులత్త ఒక పప్పు ధాన్య విశేషం అనమాట. దాని తగిన భక్ష్య పదార్థం ఏదైతే ఉందో దాన్ని కులత్త ప్రధాన భక్ష జిస్మేహో, దాన్ని అలాంటి పూర్ణిమలు ఏదైతే చేస్తాము అది ఇక్కడ కౌల్మాసి పౌర్ణమాసి అని చెప్పాము. పౌర్ణమాసి రోజు కులత్త ప్రధానంగా తీసుకొని ఆ పదార్థం తయారు చేయబడుతుంది, భక్ష్య పదార్థం తయారు చేయబడుతుంది. దాన్ని అందుకే కౌల్మాసి పౌర్ణమాసి అంటామాట. కుల్మాష అంటే కులత్త ప్రధాన భక్ష్య జిస్మేహో ఓ పూర్ణిమ. సో కుల్మాష ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారం ఐ ప్రత్యయం వస్తుంది. ఐ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఆదికు వృద్ధి చేసుకుంటే ఊకి వృద్ధి కుల్మాష కదా, ఊకి వృద్ధి కవ్ అయిపోతుంది. కౌల్మాష ప్లస్ ఇక్కడ ఆకారం ఉంది. కౌల్మాష ప్లస్ ఎస్ ఏది లోపం చేసుకుంటే కౌల్మాష సో కౌల్మాష అలా వచ్చింది. తర్వాత ఇక్కడ ఐ ప్రత్యయం కదా, ఇతి ప్రత్యయం కాబట్టి టిడ్ఢానే ద్వయస దగ్నే మాత్ర కై కొరప ఈ నియమానుసారంగా ఇక్కడ ఎకాది కాబట్టి మన టిడ్ఢానై ఐ ప్రత్యయం ఉంది. ఐ ప్రత్యాంతం కాబట్టి ఈ సూత్రం నిర్దేశించిన ప్రకారంగా
స్త్రీలింగంలో గీప్ వస్తుందన్నమాట. సో కౌల్మాష ప్రాతిపదికన మీద స్త్రీలింగం గీప్ తెచ్చుకుంటాం. గీప్ కనుమతి లోపం చేసుకుంటే ఈ మిగులుతుంది. కుల్మాష ఈ ఇక్కడ కూడా ఎస్ ఏదైతే లోపం చేసుకుంటే మళ్ళీ కౌల్మాష షకారంలో ఉండే అకారం లోపిస్తుంది. తర్వాత ఆ పక్కన ఈ కారం కలుపుకుంటే కౌల్మాషి. తర్వాత సు తెచ్చుకుంటాం. సుకి హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిష్య ప్రయుక్తం హల్ ప్రకారంగా లోపం చేసుకుంటాం. అప్పుడు కౌల్మాషి పౌర్ణమాసి అలాగా వస్తుంది. నెక్స్ట్ చూడండి. శ్రోత్రియం ఛందో అధీతే. శ్రోత్రియన్ ప్రథమ విభక్తి ఏకవచనం, ఛంద ద్వితీయ విభక్తి ఏకవచనం, అధీతే క్రియాపదం. ఈ 3 పదాలుగా మనం విడగొట్టుకున్నాం సూత్రాన్ని. అనువృత్తి వచ్చేసి తద్ధితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః శ్రోత్రియన్ ఇది నిపాత్యతే. సూత్రంలో ఉన్నటువంటి శ్రోత్రియన్ శబ్దం అయితే ఉందో నిపాతం చేయబడుతున్నా. శ్రోత్రియన్ ఇది నిపాత్యతే. ఛందో అధీతే. ఛందో అధీత ఇత్యేతస్మిన్ అర్థే. ఛందో అధీత ఇది ఏతస్మిన్ అర్థే. ఈ అర్థంలో ఛందో అధీత ఈ అర్థంలో మనకు శ్రోత్రియన్ శబ్దం నిపాతం చేయబడింది అన్నమాట. శ్రోత్రియన్ శబ్దం నిపాతం చేయబడింది. ఛందః శబ్దస్య శ్రోత్రో భావో ఘన్. ఛందః శబ్దస్య మూల శబ్దం ఛంద శబ్దం తీసుకున్నాం. ఛందః శబ్దస్య శ్రోత్రో భావో, శ్రోత్ర భావం అంట. ఛందః శబ్దస్య శ్రోత్రో భావో ఘనిచ ప్రత్యయో నిపాత్యతే. ఘనిచ ప్రత్యయో నిపాత్యతే. ఘని ప్రత్యయం నిపాతం చేయబడుతున్నమాట. ఉదాహరణకు యశ్ ఛందో అధీతే స శ్రోత్రియో బ్రాహ్మణః. ఛందః శబ్దస్య శ్రోత్ర భావో ఘనిచ ప్రత్యయో నిపాత్యతే. నిపాతం చేయబడింది చెప్పుకున్నాం కదా. ఛందో అధీత, చందును అధ్యయనం చేస్తున్నాడు, చదువుతున్నాడు, ఇలాంటి అర్థంలో ఛంద శబ్దం చేత శ్రోత్ర భావం ఉన్నప్పుడు, అంటే శ్రోత్రియ భావం, వేదార్థ భావం ఉన్నప్పుడు ఘనిచ ప్రత్యయం ఘని ప్రత్యయం నిపాతం చేసుకున్నామంట. అందుకే ఇక్కడ మనకు అదే విధంగా ఉదాహరించారు. యశ్చందో అధీతే స శ్రోత్రియో బ్రాహ్మణః. యశ్చందో అధీతే స అయోదంటే శ్రోత్రియో బ్రాహ్మణః. అందుకే ఇక ఛందః శ్రోత్రియన్ శబ్దం కదా. శ్రోత్ర శబ్దానికి శ్రోత్రియన్ శబ్దం మూల శబ్దం ఏంటి? ఇక ఛందస్సు శబ్ద స్థానంలో ముందు ఛందో శబ్దశ శ్రోత్ర భావం వచ్చిందన్నమాట. ఛంద శబ్ద స్థానంలో శ్రోత్ర భావం వచ్చినప్పుడు శ్రోత్ర భావ అంటే శ్రోత్ర మూల శబ్దం తీసుకుంటే శ్రోత్రియన్ వస్తుందన్నమాట. ఆ శ్రోత్రియన్ చేత మన ప్రకృత సూత్రం, ఇక్కడ మన సూత్రం చెప్పిన ప్రకారం ఘన్ ప్రత్యయం కూడా వస్తుందన్నమాట. శ్రోత్రియన్ ప్లస్ ఘన్ కనుమతిలో వస్తే ఘా మిగులుతుంది. ఆ ఘా స్థానంలో కూడా ఈయ ఆదేశం వస్తుందన్నమాట. ఘా స్థానంలో కూడా ఈయ కదా, ఈయ ఆదేశం వస్తుంది. శ్రోత్రియం ప్లస్ ఈయ. ఇక్కడ నస్తదితే ప్రకారంగా టీ భాగం లోపం చేసుకుంటాం. శ్రోత్రియంలో ఇక్కడ ఇన్ను భాగం లోపిస్తుంది. అప్పుడు శ్రోత్ర ఈయ కలిపితే శ్రోత్రియ. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే శ్రోత్రియ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం తీసుకోవాలి. ఇక్కడ नकार का स्वार्थ इनित्यादि नित्यम से आदिदात करने के लिए है. जो छंद అంటే వేద కో పడతా హై వహ శ్రోత్రియ कहता है. ఎవరైతే వేదాన్ని చదువుతున్నదో వాళ్ళని శ్రోత్రియులు అంటామంట. వేదం చదివి వాళ్ళను శ్రోత్రియ బ్రాహ్మణులు, వేదం చదివి వాళ్ళంతా కూడా శ్రోత్రియుల కింద మనం ప్రస్తావించుకుంటాం. ఇక్కడ మనకు ఈ రకంగా శ్రోత్రియన్ ఛందో అదితే. శ్రోత్రియ అంటే వేదం చదివే వాళ్ళను శ్రోత్రియులు అంటాం. అలాగా ఏం చదివిన వాళ్ళని ఛందో అదితే, ఛందస్సును చదివే వాళ్ళను శ్రోత్రియులు అంటారని చెప్పి సూత్రం యొక్క భావం మనకు స్పష్టమవుతుంది. ఇక శ్రోత్రియంలో నకారం ఎందుకు ఇవ్వబడింది? ఇనిత్యాది నిత్యం ప్రకారంగా ఆది ఉదాత్తం చేయడం కొద్దికి ఇక్కడ ఇవ్వబడింది నకారం అని ఇక్కడ చెప్పబడింది. శ్రోత్రియం నకార స్వరార్థం కొద్దికి ఇక్కడ చూపించబడింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. శ్రాద్ధం అనేన భుక్తమినిటనౌ. శ్రాద్ధం అనేన భుక్తమినిటనౌ. భుక్తం ఇనిటనౌ. శ్రాద్ధం ప్రథమ విభక్తి ఏకవచనం, అనేన తృతీయ విభక్తి ఏకవచనం, భుక్తం ప్రథమ విభక్తి ఏకవచనం, ఇనిటనౌ ప్రథమ విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి ఇనష్ట టంచ ఇనిటనౌ ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం.
అనువృత్తి వచ్చేసి తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ప్రథమ సమర్థాత్ శ్రాద్ధ ప్రాతిపదికాత్ అంటే ప్రథమ సమర్థాత్. సూత్రంలో శ్రాద్ధం అని ఇచ్చారు కదా, అది తీసుకున్నామాట. ప్రథమ సమర్థాత్ శ్రాద్ధ ప్రాతిపదికాత్ భుక్త సమానాధికరణాత్ అనేన ఇది ఏతస్మిన్ అర్థే. సూత్రంలో అనేన శబ్దం శ్రాద్ధం అనేన అని చెప్పాం. అనేన ఇది ఏతస్మిన్ అర్థే ఇని టన్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః. ఇని టన్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః. ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. ఇని టన్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః. ఈ రెండు ప్రత్యయాలు వస్తాయన్నమాట. అనేన ఇత్యేతస్మిన్ అర్థే ఏంటి? ప్రథమ సమర్థాత్ శ్రాద్ధ ప్రాతిపదికం తీసుకుని శ్రాద్ధ ప్రాతిపదిక సూత్రం చేసే ప్రకారం ఆ శ్రాద్ధ ప్రాతిపదికం చేత భుక్త సమానాధికరణం ఉంటే గిన భుక్త సమానాధికరణాత్ అనేన ఇది ఏతస్మిన్ అర్థే ఇని టన్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతి. ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. ఇని ప్రత్యయం వస్తుంది, టన్ ప్రత్యయం. ఇని టన్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతి. ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. నిర్దేశాదేవ ప్రథమ సమర్థ విభక్తి. నిర్దేశించింది ఇక్కడ ప్రథమ సమర్థ విభక్తి తీసుకోవాలి. సూత్రంలో శ్రాద్ధం ప్రథమ విభక్తి ఏకొచ్చింది చెప్పగా ఆ ఇచ్చిన ప్రథమ విభక్తి ఏదైతే ఉందో ఆ సామర్థ్యం చదివిన ఆ నిర్దేశం చదివిన ఇక్కడ ప్రథమ సమర్థ విభక్తిని మనం తీసుకోవాలి. అందుకే ఉదాహరణ ఇక్కడ అదే విధంగా ఇచ్చారు. శ్రాద్ధం భుక్తం అనేన శ్రాద్ధి శ్రాద్ధిక అని చెప్తాను. ఎందుకంటే టని ప్రత్యయం వచ్చింది కదా. టని ప్రత్యయం వచ్చినప్పుడు టన్ స్థలం ఏకాదేశం వస్తుంది అన్నమాట. అందుకే శ్రాద్ధిక అలా వస్తుంది. ఒకసారి ఇని ప్రత్యయం వచ్చినప్పుడు ఇని ప్రత్యయం టని ప్రత్యయం రెండు ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. ఇని ప్రత్యయం శ్రాద్ధి వస్తుంది, టని ప్రత్యయం తీసుకుని శ్రాద్ధిక అనే రూపాలు రెండు సిద్ధిస్తాయన్నమాట. అందుకే ప్రథమ సమర్థ శ్రాద్ధ ప్రాతిపదికం చేత భుక్త క్రియా సమానాధికరణం ఉంటేనా, అటువంటి భుక్త క్రియ సమానాధికరణంగా ఉంటేనా అటువంటి ప్రాతిపదికం చేత అటువంటి ప్రాతిపదికం కదా అనేన అంటే వీడి ద్వారా ఇలాంటి అనేన అర్థే అనేన ఇతి ఏతస్మిన్ అర్థే దీని ద్వారా ఇలాంటి అర్థంలో అనే సందర్భంలో ఇని ఔర్ టన్ ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. ఇని మరియు టన్ ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి అని చెప్పి మనం సూత్రార్థం ప్రస్తావించుకున్నాం. ఉదాహరణకు అదేవిధంగా ఇక్కడ ఇవ్వబడ్డాయి చూడండి. శ్రాద్ధ అనే ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం చేసుకుంటాం. అప్పుడు శ్రాద్ధ ప్లస్ ఇనికి ఎస్ఏది లోపం చేసుకుంటేనా శ్రాద్ధ ఇని కలిపితే శ్రాద్ధిన్ అయిపోయిందన్నమాట. ఇక్కడ ఇనిలో ఉండేటువంటి అనుబంధ లోపం చేసి ఇని మిగులుతుందన్నమాట. ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుని ఇనిలో ఉండే ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుని ఇని మిగులుతుందన్నమాట. అందుకే శ్రాద్ధ ప్లస్ ఇన్ శ్రాద్ధిన్ అయిపోయింది. పక్కన సు ప్రత్యయం తెచ్చుకుంటాం. శ్రాద్ధిన్ ప్లస్ సు. ఇక్కడ మళ్ళీ సు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ శౌచ ప్రకారంగా ఉపదాకి దీర్ఘం వస్తుంది. అప్పుడు శ్రాద్ధీన్ అయిపోతుంది అన్నమాట. తర్వాత సులోపం చేసుకుంటాం. హలింగ్యాభ్య దీర్ఘ సతిశ ప్రయుక్తం హలి ప్రకారంగా. అలాగే అంతిమ నకారానికి నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారం లోపం చేసుకుంటే శ్రాద్ధి అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. శ్రాద్ధి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఏమో హలింగ్యాభ్య దీర్ఘ సతిశ ప్రయుక్తం హలి ప్రకారం మనం లోపం చేసుకున్నామట. అలాగే శ్రాద్ధిక టని ప్రత్యయానికి అనుమతి లోపం టా మిగులుతుంది. ఆ టా స్థానంలో టస్ ఏక ప్రకారంగా ఇక ఆదేశం వస్తుంది. శ్రాద్ధ ఇక ఎస్ ఏదైతే లోపం చేసుకుంటే శ్రాద్ధ ఇక కలిపితే శ్రాద్ధిక. తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి. పూర్వాదిని పూర్వాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఇని ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి అనేన తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ప్రథమ సమర్థాత్ పూర్వ ప్రాతిపదిక. పూర్వాదిని కదా, పూర్వ ప్రాతిపదికాత్ అనేన అంటే దీని ద్వారా అనే అర్థంలో అనేన ఇత్యేతస్మిన్ అర్థే ఇని ప్రత్యయ భవతి. సూత్రంలో ఇని ప్రత్యయం విధానం చేయబడింది అన్నమాట. సూత్రంలో ఇని ప్రత్యయం విధానం చేయబడింది.
ఇక్కడ సూత్రంలోనే ఇని ప్రత్యయం విధానం చేయబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ప్రథమ సమర్థాత్ పూర్వ ప్రాతిపదిక అనేన ఇత్యేతస్మిన్ అర్థే ఇని ప్రత్యయో భవతి. ఇని ఇనిహి అంటే పూర్వ ప్రాతిపదిక ఇని ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి పూర్వం గతం అనేన పూర్వీ, పూర్వం గతం అనేన పూర్వీ, పూర్వం పీతం లేదా పూర్వం భుక్తం వా అనేన పూర్వీ లేదా పూర్వినౌ లేదా పూర్వినః. పూర్వీ, పూర్వినౌ, పూర్వినః ఇలాగ రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. पूर्वी आदि में गत, भुक्त, पीत आदि क्रिया की गत, भुक्त, पीत आदि क्रिया की पूर्व शब्द के सामर्थ्य से प्रतीति होती है. పూర్వ శబ్దం యొక్క సామర్థ్యం చేతనే ప్రతీతి కలుగుతుంది. పూర్వ ప్రాతిపదికం చేత అనేన అర్థంలో ఇని ప్రత్యయం వస్తుంది. ఇని ప్రత్యయం వచ్చినప్పుడు పూర్వ ఆదిమే గత, భుక్త, పీత ఆది క్రియలు ఏవైతేనో క్రియ యొక్క పూర్వ శబ్దం యొక్క సామర్థ్యం, క్రియాకి యొక్క పూర్వ శబ్దం యొక్క సామర్థ్యం చేత ప్రతీతి కలుగుతుందన్నమాట. పూర్వ శబ్దం యొక్క సామర్థ్యం చేత ప్రతీతి ఇక్కడ కలుగుతుంది. పూర్వం గతం అనేన పూర్వీ, పూర్వం పీతం లేదా భుక్తం అనేన పూర్వీ, పూర్విన ఇవన్నీ రూపాలు వస్తాయి. సో పూర్వ ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం వస్తుంది. పూర్వ ఇని పూర్వ శబ్దం చేత ఇక్కడ అర్థం ప్రకాశించబడుతుంది, అంటే అర్థం చెప్పబడుతుంది అన్నమాట పూర్వ శబ్దం ఉంటేనే. అలాగే పూర్వీ ఆదిమే గత, భుక్త, పీత ఇత్యాది క్రియాకి పూర్వ శబ్దకే సామర్థ్య చేతనే ప్రతీతి కలుగుతుంది, అంటే అక్కడ అర్థం చెప్పబడుతుంది అనమాట. అస్తు పూర్వ ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం వస్తుంది. పూర్వ ఇనికి అనుమతి లేకపోతే ఇన్ వెళ్తుంది. పూర్వ ప్లస్ ఇన్ తర్వాత పూర్వలో ఉండే పూర్వ వకారంలో ఉండే అకారం లోపిస్తుంది. పూర్వ ఇన్ కలిపితే పూర్విన్. తర్వాత సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకోగానే శౌచ ప్రకారంగా ఉపదాక దీర్ఘం మొత్తం పూర్వీన్. తర్వాత సులోపము హల్గ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రతిక్తం హల్ ప్రకారంగా పూర్వీన్లో అంతిమ నకారానికి నలోపహ ప్రాతిపదిక అంతస్య ప్రకారంగా లోపం చేసుకుంటే పూర్వీ అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే పూర్వం పీతం ముందుగా తాగబడింది, పూర్వం భుక్తం ముందుగా తినబడింది అనేన ఇతని ద్వారా అతని పూర్వీ అంటాం. ద్వివచనంలో పూర్వినవ్ అంటాం. బహువచనంలో పూర్వినః అంటాం. పూర్వీ, పూర్వినవ్, పూర్వినః, కరినవ్, కరినః అంటాం కదా. అలాగే రూపం ఇక్కడ అర్థం వస్తుంది. పూర్వినవ్ అనేది ఇక్కడ సూస్థానంలో అవు తెచ్చుకుంటే పూర్వినవ్ వస్తున్నాడు. ఇక్కడ మన ఏం లేదు, లోపం అంటే ఏం చేయము. పూర్విన్ ప్లస్ అవు కలుపుకుంటామంటే పూర్వినవ్ అయిపోతుంది. కేవలం నత్వం వస్తుంది ఇక్కడ. అట్కోప్వాంగం యవా ఏపీ ప్రకారంగా. ఇక్కడ పూర్విన్ ప్లస్ జస్ కనుమతి లేకపోతే అస్ మిగులుతుంది. పూర్విన్ ప్లస్ అస్, పూర్విన్ ప్లస్ అస్. ఇక్కడ మళ్ళా పూర్విన్ ప్లస్ కదా, పూర్విన్ ప్లస్ అస్. ఇక్కడ నకారం లోపం చేసుకుంటున్నా పూర్విన్ వచ్చేసి పూర్విన్ ప్లస్ అస్ కలిపి పూర్విన్ నస్ అయిపోయింది. ఇక్కడ నత్వం చేసుకుంటే ఇక్కడ అట్కుప్వాంగం యవాయి ప్రకారంగా పూర్విన్ నస్ అయిపోయింది. ఇక్కడ నత్వం చేసిన తర్వాత అంతిమ సకాల రూపంతో విశ్లేషణ చేసుకుంటే పూర్వినః అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అది ఇక్కడ ఈ రకంగా తీసుకోవాలి. అస్తు ఇది స్పష్టమైంది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, సపూర్వాచ. సపూర్వాత్ పంచమీ విభక్తి ఏకవచనం చ అవ్యపదం. సమాసం వచ్చేసి విద్యమానం పూర్వం యస్య తత్ సపూర్వం, తస్మాత్ సపూర్వాత్. విద్యమానంగా ఉంది పూర్వం యస్య తత్ సపూర్వం, తస్మాత్ సపూర్వాత్. తస్మాత్ సపూర్వాత్ అంటే పూర్వంలో ఉన్నటువంటి సకాలం అన్నమాట. అశ్వపద విగ్రహ బహువ్రీహి. స్వపద విగ్రహ వాక్యం అశ్వపద ఇక్కడ సూత్రంలో ఉండే పదాలే కాకుండా సూత్రంకి బయట అర్థాన్నిచ్చే శబ్దం అనమాట. కొన్ని అక్కడ ఏ సూత్రం ఏ ప్రయోగం చేస్తున్నామో ఆ ప్రయోగాలకే సమాసం ఉంటుంది. కొన్ని అలా శబ్దాలు ఉంటాయి, అర్థం ఒక చోట ఉండి శబ్దాలు ఒక చోట ఉంటాయి అన్నమాట. ఇక్కడ అశ్వపద విగ్రహం, స్వపద విగ్రహం కాకుండా వేరే శబ్దాలని విగ్రహం చేస్తున్నాడు, భిన్న భిన్న శబ్దాలు. అశ్వపద విగ్రహ బహువ్రీహి. ఇది స్వపద అక్కడ ఉండే పదాలకు విగ్రహవాక్యం కావడం, అక్కడ లేటువంటి శబ్దాలు కూడా విగ్రహవాక్యం చేసామంట. అందుకే అశ్వపద విగ్రహ బహువ్రీహి అని చెప్పి చెప్పుకున్నామాట. విద్యమానం పూర్వం యస్య తత్ సపూర్వం. అస్తు అందుకే ఇక్కడ
అదేవిధంగా ఉదాహరణ మనకు అర్థం కూడా కనిపిస్తుంది. మనకేం చెప్పుకున్నాం? పూర్వాత్ ఇనిహి అనేన తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం గమనించినట్లయితే విద్యమాన పూర్వాత్ ప్రథమ సమర్థాత్, విద్యమాన పూర్వాత్ ప్రథమ సమర్థాత్, పూర్వాంత ప్రాతిపదికాత్, పూర్వాంత ప్రాతిపదికాత్, అనేన ఇత్యేతస్మిన్ అర్థే ఇని ప్రత్యయ భవతి. సూత్రం ఇచ్చిన ప్రకారంగా పైనుంచి ఇని ప్రత్యయం వస్తుంది కాబట్టి విద్యమాన పూర్వ అంటే విద్యమానంగా ఉంది పూర్వ శబ్దము ఎక్కడైతే అది విద్యమాన పూర్వాత్ ప్రథమ సమర్థాత్, విద్యమాన పూర్వాత్ ప్రథమ సమర్థాత్, పూర్వాంత ప్రాతిపదికాత్, పూర్వాంత ప్రాతిపదికాత్, అనేన ఇత్యేతస్మిన్ అర్థే, అనేన ఇది ఏతస్మిన్ అర్థే ఇని ప్రత్యయ భవతి, ఇని ప్రత్యయం వస్తుంది. అనేన ఇది ఏతస్మిన్ అర్థే ఇని ప్రత్యయం వస్తుంది మనం సూత్రంలో చెప్పినటువంటి ప్రకారంగా. అందుకే ఉదాహరణలు కూడా పూర్వం కృతం అనేన కృతపూర్వీ కటం, పూర్వం కృతం అనేన కృతపూర్వీ కటం, భుక్తపూర్వీ ఓదనం, పూర్వం కృతం అనేన కృతపూర్వీ కటం. అంటే కృతం పూర్వం అనేన అంటే పూర్వం కృతం అంటే పూర్వమే చేయబడింది ఏంటి అనేన ఇతని ద్వారా ఏం చేయబడి కృతపూర్వీ కటం, అక్కడ మంచం ఒక చెట ఏదైనా కావచ్చు. భుక్త పూర్వీ ఓదనం, భుక్తం పూర్వీ ఓదనం అంటే ఓదనం పూర్వమే తినబడింది చేయబడింది, అది ఇక్కడ తీసుకోవాలి. భుక్త పూర్వీ ఓదనం. మొత్తానికి ఇక్కడ కృత పూర్వీ, ఇక్కడ మనకు విద్యమాన పూర్వాత్ అని చెప్పుకున్నాడు. విద్యమాన పూర్వాత్ ప్రథమ సమర్థాత్, పూర్వాంతాత్, విద్యమాన పూర్వ కృత పూర్వీ విద్యమాన పూర్వంగా ఉందట. విద్యమాన పూర్వాత్ ప్రథమ సమర్థాత్, పూర్వాంతాత్ ప్రాతిపదిక, పూర్వం అంతిమంలో ఉన్నాడు. పూర్వాంత కృత పూర్వం అంతిమంలో ఉంది, భుక్త పూర్వం అంతిమంలో ఉంది. పూర్వాంతాత్ ప్రాతిపదిక అనేన ఇత్యేతస్మిన్ అర్థే ఇని ప్రత్యయం వచ్చిందన్నమాట. ఇని ప్రత్యయం వచ్చింది. ఇని ప్రత్యయానికి అనుమతి లోపం చేసి ఇని మిగులుతుంది. అప్పుడు మనకు ఇని ప్రత్యయం వచ్చిన తర్వాత పూర్విన్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు చెప్పిన విధంగా సూచించుకుంటాము. తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకున్న పూర్వీన్ అయిపోతుంది. తర్వాత స్థూలి లోపం చేసుకుంటాము. తర్వాత నకార లోపం చేసుకుంటే పూర్వీ అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే కృత పూర్వీ అనే రూపం మనం తయారు చేసుకోవచ్చు. పూర్వాంతాత్ ప్రాతిపదిక, పూర్వాంత శబ్దం ఉండాలి. అంటే ప్రాతిపదికం చేత అనేన ఇది ఏతస్మిన్ అర్థే, అనేన ఇది ఏతస్మిన్ అర్థే ఇని ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే పూర్వం కృతం అనేన కృత పూర్వీ సపూర్వాచ. అస్తు కృత పూర్వీ కటం, భుక్త పూర్వీ ఓదనం, ఇలాగ మనకు రూపాలు సిద్ధిస్తున్నాయి. అన్నిట్లో పూర్వీ శబ్దం ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం చూడాలి. ఇని ప్రత్యయం వచ్చింది కాబట్టి ఉపదాకి దీర్ఘం చేసుకుని అలింగ్యాలు లోపం చేసుకుని మనకు పూర్వీ అనే రూపం మనం తయారు చేసాం. భుక్త పూర్వీ కృత పూర్వీ అని చెప్పి. అస్తు विद्यमान है पूर्व में कोई शब्द, విద్యమానంగా ఉంది పూర్వమే కోయి శబ్దం. విద్యమాన హే పూర్వం అంటే విద్యమాన పూర్వాత్ ప్రథమ సమర్థాత్ అంటే విద్యమానంగా ఉండాలి పూర్వం ఏదో ఒక శబ్దం, అటువంటి పూర్వాంత శబ్దం అంట. అటువంటి పూర్వ శబ్దం అంతిమంలో ఉండాలి, దేనికైతే పూర్వంలో ఇంకేమైనా విద్యమానంగా ఉండాలి. అందుకే విద్యమాన పూర్వంలో ఏమైనా విద్యమానంగా ఉండాలి. అలాంటి ప్రథమ సమర్థం చేత, అలాంటి ప్రథమ సమర్థం చేత పూర్వాంత ప్రాతిపదిక ఉంటేనా అనేన ఇది ఏతస్మిన్ అర్థే, అనేన ఇది ఏతస్మిన్ అర్థే ఈ అర్థంలో ఇని ప్రత్యయం వస్తుంది. అందుకే పూర్వం కృతం అని కృత పూర్వీ భుక్త పూర్వీ అని చెప్పి మనం రూపాలు తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ పూర్వ సూత్రం ద్వారా కేవలం పూర్వ శబ్దశే ఇని ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే, పూర్వ సూత్రం ద్వారా మనకు ఆ పూర్వ శబ్దం చేత ఇని ప్రత్యయం తెచ్చేసుకుంటాం. అయినప్పటికీ కూడా ఇని ప్రాప్తమైనప్పటికీ కూడా యహా తదంత సేవి ఇని హి హో అంటే పూర్వాంత శబ్దం చేత కూడా ఇని ప్రత్యయం రావాలి విశేషంగా చెప్పడం కొరకు. పూర్వాంత శబ్దం చేత
ఇని ప్రత్యయం రావాలి, ఇంకేవి రాకూడదు. అందుకోసం ఇక్కడ చెప్పబడింది. పూర్వాంత శబ్దం చేత ఇని ప్రత్యయం రావాలి. కాబట్టి అదే విధంగా ఇక్కడ ఇక్కడ పూర్వ ఇచ్చారు. అంతంలో ఉంది కదా మహోదయ, ఇక్కడ పూర్వ అంతంలో ఉంది కదా. ఉంది. అందుకే మనకు పూర్వ విద్యమాన పూర్వాత్ ప్రథమ సమర్థాత్ పూర్వాంత ప్రాతిపదిక. అంటే పూర్వ శబ్దంగా పూర్వం ఏదో ఒక శబ్దం విద్యమానంగా ఉండాలి. అటువంటి పూర్వాంత ప్రాతిపదికం. విద్యమానంగా ఉంది పూర్వం, విద్యమాన పూర్వాత్ అంటే పూర్వంలో ఏదైనా విద్యమానంగా ఉండి అటు ప్రథమ సమర్థవంతమైన పూర్వాంత ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం వస్తుంది. అంటే ముందు సూత్రంలో పూర్వ ముందుగా ఉందన్నమాట, ఇందులోనేమో తర్వాత పూర్వాంత అని చెప్పాం కదా. ఇక్కడ అక్కడ విద్యమాన శబ్దం పూర్వంలో పూర్వ అంటే విద్యమానంగా ఉంది. పూర్వ శబ్దం పూర్వంలో కాదు కదా. పూర్వంలో ఏదో విద్యమానంగా ఉండాలి. పూర్వ శబ్దం విద్యమానం కాదు, పూర్వ శబ్దంలో పూర్వంలో ఏదైనా విద్యమానంగా ఉండాలి. పూర్వ సూత్రంలో మహోదయ పూర్వాదిన అందులో అక్కడ ఓకే అండి. అక్కడ మాత్రం పూర్వ శబ్దం పూర్వం, అక్కడ పూర్వ శబ్దం పూర్వంలో ఉంది, ఇక్కడ పూర్వ శబ్దం అంతంలో ఉంది. అంతిమంలో పూర్వాంతా తీసుకున్నాం. పూర్వా అవును. ఓకే, దానికి ఇది తేడా మనకి ఇది తీసుకోవాలి. తర్వాత ఇది అశ్వపద విగ్రహం, అది ఒకసారి చెప్పరా? అశ్వపద విగ్రహం ఇక్కడ ఉండే పదాలకు విగ్రహవాక్యం కాకుండా భిన్న పదాలకు విగ్రహవాక్యం. ఇక్కడ ఉన్న పదాలకు కాకుండా వేరే పదాలకన్నా వేద పదాలకు ఇక్కడ చూడండి. పూర్వం ఒక అర్థం, కృతం అనే ఇక్కడ భిన్నంగా మనకు అర్థం తీసుకున్నాం. పూర్వం కృతం అనేన కృత పూర్వి పదాలకు పరస్పర సంబద్ధత లేవు, ఒకదానికి కూడా చెప్పడం లేదు. అంటే ప్రత్యేక పదానికి భిన్న సత్తా ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ కృత పూర్వి కథం అంటే కృత పూర్వి కథం ఏంది? పూర్వకి చేయబడే కథం ఇదే కాదు, ఏదైనా తీసుకోవచ్చు. పూర్వం చేయబడే కథం ఏంటది? అంటే ఇక్కడ సుపద విగ్రహం ఇక్కడ ఉండే పదాలకు అర్థం కాకుండా ఎక్కడ ఉండే పదాలకు అర్థం వస్తుంది అక్కడ. అశ్వపద విగ్రహం అని చెప్పాను. ఇక్కడ పదాలలో ఉండే అర్థమే కాకుండా ఎక్కడో చేయబడిన కథం చట ఏదైతే ఉందో అక్కడ ఆ శబ్దాలు తీసుకుంటున్నాం మనం. ఆ స్వపదం కాదు, ఇక్కడ ఉండే పదాల యొక్క అర్థం కాదు కదా, ఎక్కడో ఉండే పదముల యొక్క అర్థాన్ని చేసుకుంటున్నాం. అంటే ఎన్నిటికో అర్థాన్ని బోధిస్తుంది అన్నమాట. ధన్యవాదాలు. कृत पूर्वी आदि में निष्ठा से निष्ठांत का पूर्व निपातन हुआ है. कृत पूर्वी आदिలో सूत्र कृत पूर्वी अन्यं కదా, అక్కడ निष्ठा से निष्ठा सूत्र निष्ठांत का पूर्व निपातन किया है. నిష్ఠాంతంగా నిష్ఠాన సూత్రంగా పూర్వ నిపాతన చేసుకున్నాం. నిష్ఠాంతక పూర్వ నిపాతన చేసుకున్నాం. నిష్ఠాంత ఇంటికి కృత శబ్దం కదా, అది నిష్ఠా ప్రత్యయం, తా ప్రత్యయం, అది పూర్వ నిపాతం చేసుకున్నామట. లేకపోతే కృత పూర్వ కృత శబ్దం అనేది నిష్ఠాంత ప్రత్యయం అనేది మన తర్వాత ఉండాలి. ఈ నియమానుసారం నిష్ఠాన్ని సూత్రం ప్రకారంగా నిష్ఠాంతం అనేది పూర్వంలోకి నిపాతం చేయబడింది అన్నమాట. అందుకే ఇప్పుడు కృత పూర్వి అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. కృత పూర్వి, భుక్త పూర్వి అని చెప్పి. అస్తు. నెక్స్ట్ చూడండి. ఇష్ట్యాదిభ్యశ్చ. ఇష్ట్యాదిభ్యః పంచమే విభక్తి బహువచనం చ అవ్యయపదం. సమాసః ఇష్ట ఆదియేషాం తే ఇష్టాదయః తేభ్యః ఇష్టాదిభ్యః. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి ఇనిః అనేన తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ప్రథమ సమర్థేభ్యః ఇష్టాదిభ్యః ప్రాతిపదికేభ్యః అనేన ఇత్యేతస్మిన్ అర్థే అనేన ఇతి ఏతస్మిన్ అర్థే ఇనిః ప్రత్యయో భవతి. ఇనిః ప్రత్యయం వస్తుంది. ప్రథమ సమర్థవంతమైనటువంటి ఇష్టాది ప్రాతిపదికం చేత అనేన దీని ద్వారా ఇలాంటి అర్థంలో అనేన ఇత్యేతస్మిన్ అర్థే ఇనిః ప్రత్యయో భవతి. ఇనిః ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించుకున్నాం అన్నమాట. అస్తు. ఇష్టాదిభ్యశ్చ అంటే ఇష్టాదిగణం. ఇష్ట ఆది ఏషంతి ఇష్టాది. ఇష్టాదిగణంలో ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అటువంటి శబ్దముల చేత ప్రాతిపదికల చేత అనేన ఇది ఏతస్మిన్ అర్థే ఇని ప్రత్యయం వస్తుంది అన్నమాట. అందుకే ఉదాహరణ ఇష్టం అనేన ఇష్టి
అలాగే పూరితం అనేన పూర్తి, అధీతం అనేన అధీతి, ఇలాగా మనకు రూపాలు సిద్ధిస్తాయి. జిస్నే యజ్ఞ కియా, ఇష్టం అనేన, ఇతని ద్వారా ఇష్టం యజ్ఞం చేయబడింది. ఇష్టం భూతకాలంలో, ఇక్కడ ఇష్టం అనేది ఇక్కడ భూతకాలం సత్యం కాబట్టి యజ్ఞం చేయబడింది. పూర్తి ఎవరి ద్వారా అయితే పూరించి చేయబడింది అంటే అప్పట్లో బావుడు వాళ్ళు ధర్మశాల కట్టించేవాళ్ళు, బగీచాలు కట్టించేవాళ్ళు, మధ్య మధ్యలో ధర్మశాల కట్టించేవాళ్ళు. అటువంటివి అవి పూర్ణమయ్యాయి, ఎవరి ద్వారా పూరించబడ్డాయో అని పూర్తి అంటామంట. అలాగే అదితి, ఎవరైతే చదివారో అదితి అంటాం. చదివిన వాళ్ళను అదితి అంటే భూతకాలం జరిగిపోయినమాట. అలాగే ఇష్టం అనేన ఇష్టి, పూరితం అనేన పూర్తి, అధీతం అనేన అధీతి, ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తున్నామట. ఇక్కడ ఇష్టాది అని చెప్పిన ఇష్టం ప్రాతిపదికం చేత ఇని ప్రయత్నం చేసుకుంటాం. ఇష్టం ప్లస్ ఇని కరం ప్లస్ ఈ మిగులుతుంది. ఇష్టం ఇని తర్వాత నస్తే పథకాన్ని టీ భాగం లోపల చేసుకుంటే ఇష్ట ఇని కలిపి ఇష్టిన్ అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకుంటాం, ఇష్టిన్ సు తెచ్చుకున్న తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకుంటాం. ఇష్టీన్ సు హలంగ్యాభ్యో దీర్ఘ సుతిశ ప్రయుక్తం అనే ప్రకారంగా తర్వాత ఉన్నటువంటి సు లోపం చేసుకుంటాం. తర్వాత నకాద లోపం చేసుకుని ఇష్టి అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే పూర్తిని ప్రాతిపదికం పూర్తి, అలాగే అధీతి శబ్దం కూడా మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఇదే రకంగా అదితి శబ్దం కూడా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, ఛందసి పది పంక్తి పది పదినౌ పదియవస్థాతది. ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం, పది పంక్తి పది పదినౌ పది పదినౌ ప్రథమ విభక్తి ద్వివచనం, పదియవస్థాతది సప్తమి విభక్తి ఏకవచనం. సమాసః పది పంతించ పది పదినౌ చ, పది పంతించ పది పదినౌ చ కలిపితే పంతిన్ పది పదినౌ. ఇది ద్వంద్వ ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం చేసుకున్నాం. అనువృత్తి వచ్చేసి ఇనిహే తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్, ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఛందస్సు విషయంలో అంటే వేదస్సు విషయంలో పది పంతిన్ పది పదిన్ సూత్రం చేసిన పది పంతిన్ శబ్దము పది పదిన్ శబ్దం, రెండు శబ్దాలు అనమాట. పది పంతిన్ పది పదిన్ ఇత్యేతౌ శబ్దో నిపాత్యేతే, రెండు శబ్దాలు నిపాతించబడతాయి. ఇత్యేతౌ శబ్దో నిపాతించబడతాయి. ఎప్పుడు పదియవస్థాతది వాచ్యే, పదియవస్థాతది వాచ్యే, పదియవస్థాతది వాచ్యే. ఇక్కడ ఏమని చెప్పి నిపాత్యేత అని చెప్పి నిపాతించబడతాం. అందుకే పదియవస్థాతృ ప్రాతిపదికం చేత స్వార్థార్థంలో ఇని ప్రత్యయం వస్తుంది. అవస్థాతృ శబ్దస్య చ పంక్తి పరి ఇత్యేతౌ ఆదేశౌ నిపాత్యేతే. పదియవస్థాతృ ప్రాతిపదికం చేత స్వార్థంలో ఇని ప్రత్యయం వస్తుందన్నమాట. పదియవస్థాతృ ప్రాతిపదికం చేత వస్తుంది, స్వార్థంలో ఇని ప్రత్యయం వస్తుంది. పదియవస్థాతృ ప్రాతిపదికం చేత స్వార్థంలో ఇని ప్రత్యయం వస్తుంది. అవస్థాతృ శబ్దస్య చ పంక్తి పరి ఇత్యేతౌ ఆదేశౌ నిపాత్యతే. అవస్థాతృ శబ్దస్య చ పంక్తి పరి ఇత్యేతౌ ఆదేశౌ నిపాత్యతే. సో అవస్థా శబ్దానికి మనం పంక్తి పరి ఇత్యేతౌ ఆదేశాలు నిపాతం ద్వారా చేసుకుంటామట. అప్పుడు పదియవస్థాత సంపన్న ప్రతిపక్ష ఉచ్యతే. పదియవస్థాత సంపన్న ప్రతిపక్ష ఉచ్యతే. ఇహతు ప్రతిపక్షభూతో బాధకో మార్గస్య అవరోధకః
స్థేనాదిరుచ్యతే. స్థేనాది ఉచ్యతే. ఈ రకంగా తీసుకున్నాం. ఇక్కడ మనకు పరిపంథిన్ పరిపరిన్ ఈ రెండు శబ్దాలు ఏవైతే ఉన్నాయో పర్యవస్థాత వాచ్యం అనేది ఉంటే, పర్యవస్థాత అనే అర్థం వాచ్యకంగా ఉంటే అప్పుడు నిపాతం చేయబడతా అని చెప్పుకున్నాం. కాబట్టి పర్యవస్థాత సంపన్న బలవాన్, ఇక పర్యవస్థాత అంటే సంపన్నమైనటువంటి బలవంతుడు ప్రతిపక్షికో అంటే ప్రతి ద్వంద్వికో చెప్తాం. ఇక్కడ పర్యవస్థాత అంటే ఎవరు? సంపన్నమైనటువంటి బలవంతుడైనటువంటి ప్రతిపక్షి ఎవరైతే ఉన్నదో అతన్ని పర్యవస్థాత అంటాం. కానీ అక్కడ మనకు మార్గాన్ని అవరోధించేటువంటి ఢాకు వాళ్ళు ఎవరైతే ఉన్నదో అక్కడ అర్థ లుటెరాధిక అర్థ వివక్షితే, దొంగ వాళ్ళు తగులు అనే అర్థంలో, ఇక్కడ మోసగించే వాళ్ళు అనే అర్థంలో ఇక్కడ అర్థం వివక్షితం తీసుకోబడింది అన్నమాట. కానీ పర్యవస్థాతృ ప్రాతిపదికం చేత, అందుకే మూల శబ్దం ఏంటి? పర్యవస్థాతృ అనే ప్రాతిపదికం చేత స్వార్థంలోని ఇన్ని ప్రత్యయం తెచ్చుకుంటాం. అంటే ప్రాతిపదికం యొక్క అర్థాన్ని, పర్యవస్థాతృ అనే ప్రాతిపదికం యొక్క అర్థం చెప్పడం కొరికే ఇన్ని ప్రత్యయం వస్తుంది. ఇన్ని ప్రత్యయం వచ్చినప్పుడు అవస్థాతృ శబ్దానికి పంథి తథా పది ఆదేశం నిపాతం చేయబడతాయి. పంథి వస్తుంది, తథా పది ఆదేశం కూడా నిపాతం ద్వారా చేయబడుతుంది అన్నమాట. అందుకే అప్పుడు మనకు పంథి ఆదేశం వస్తుంది. అవస్థాతృ శబ్దానికి వస్తుంది పంథి పది ఆదేశం నిపాతం చేయబడ్డాయి. అందుకే అవస్థాతృ శబ్దం ఒకసారి పంథి అలా వస్తుంది అన్నమాట. పంథి మరియు పది ఆదేశం నిపాతం చేయబడతాం కదా. అందుకే మాత్వా పది పంథి, పంథి శబ్దానికి ముందు పది కూడా ఆదేశించబడింది కాబట్టి పది పంథి అలా వచ్చేసిన పది పంథి పదపంథినో విధన్ అంటే तुझे परिपंथी मार्ग रोक कर और परिपरिन सब ओर से घेर कर लूटने वाले लुटेरे ना मिले. सब ओर से घेर कर लूटने वाले लुटेरे ना मिले అంటే మాత్వా పరిపంథినో విధన్, తుజే పరిపంథిని మార్గకు దొక్కదు, నువ్వు వెళ్ళేటువంటి మార్గం నిలబెట్టి, అలాగే పరిపరిన్ అన్ని వైపుల నుంచి ఆక్రమించి చుట్టుముట్టుకొని ఉన్న లుటేరులు ఎవరైతే ఉన్నదో వాళ్ళు మనకు కనిపించకూడదు, వాళ్ళు దొరకకూడదు అని చెప్పి ఇక్కడ ఈ వాక్యార్థం పూర్తి చేయబడింది. మాత్వా పరిపంథినో విధన్ అని చెప్పుకున్నాను, అంటే వాళ్ళు కనిపించకూడదు. మాత్వా పరిపంథిని, ఇక్కడ ప్రస్తాద శబ్దం పంథి అది పది ఆదేశించబడి పది పంథి అయిపోతుంది. మూల శబ్దం అయితే పది పంథిని శబ్దం, పది పంథిన్. మన ప్రకృతి సూత్రం ప్రకారం ఏం చెప్పుకున్నాం, మనకు చంద్రశ్రీ విషయంలో పది పంథిని మూల శబ్దం, పది పదిన్ ఇది మూల శబ్దం. ఇత్యేతో శబ్దం నిపాతం చేయబడ్డాయి. ఎప్పుడు పర్యవస్థాత్రి వాచ్య, పర్యవస్థాత్రి అనేది విద్యమానంగా ఉంటే. ఇప్పుడే చెప్పుకున్నాం పర్యవస్థాతృ అంటే ఏం చెప్పుకున్నాం మనం, పర్యవస్థాత అంటే సంపన్నమైన బలవంతుని ప్రతిపక్షి చెప్పుకున్నాం. ప్రతిపక్షి ప్రతి ఇక్కడ పర్యవస్థాతృ అని చెప్పుకున్నాడు. అందుకే అలాంటి పర్యవస్థాతి ప్రాతిపదికం చేసి ఇన్ని ప్రత్యయం వచ్చినప్పుడు పర్యవస్థాతృ ఇన్. అందుకే ఇక్కడ పర్యవస్థాతృ ప్లస్ ఇన్. तो పర్యవస్థాతృ ప్లస్ ఇన్, ఇక్కడ పది పంథి ఆదేశాలు వచ్చాయి. పది పంథి ఇన్ కలిపితే పది పంత్ ఇన్ కలిపితే పది పంథిన్ అయిపోయింది. ఇన్ని ప్రత్యయం లోపం చేసుకుంటే ఎస్సీ లోపం చేసి కలిపిన పది పంథిన్. తర్వాత సు తెచ్చుకుంటాము, తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకుంటాం. శౌచాపదకరంగా పది పంథీన్, తర్వాత ముందుగా సులోపం, తర్వాత నకాల లోపం చేసుకుని పది పంథి అలా రూపం మనకు సిద్ధిస్తున్నాడు. పది పంథి, ఇక్కడ మన పది పంథిన్ ప్లస్ ఇన్. ఇక్కడ మనకు పర్యవస్థాతృ ప్రాతిపదికం ఎన్ని ప్రత్యయం తెచ్చుకున్నాము. అవస్థాతృ శబ్దం చేత ఎత్తేతో ఆదేశం నిపాతం చెప్పినాం. అవస్థాతృ శబ్దం చేత పంథి పది ఇది రెండు ఆదేశం వచ్చాయి. ఇప్పుడు పది పంథి అయిపోయింది.
పది పంతి ఇని ఇది స్వార్థంలో వచ్చింది చెప్పుకున్నాం. ఎన్ని కర్మలో వచ్చి ఏ మిగిలింది, ఎన్ని మిగిలింది, ఎన్ని కర్మ పది పంత్ ఇన్. సో మళ్ళీ ఎస్ ఏది లోపం చేసుకున్నా ఈ కాలం లోపిస్తుంది. పది పంత్ ఇన్, పది పంతిన్ అయిపోయింది. పది పంతిన్. బహువచనంలో జస్ట్ తెలుసుకుంటాం. ఇక్కడ జస్ట్ తెలుసుకుని పది పంతి ప్లస్ అస్ కలిపితే పది పంతినస్. తర్వాత అంతిమ సకాలిక రూపం విషయం చేసుకుని పది పంతినః అనే రూపం సిద్ధిస్తుంది. పది పంతినః విధన్ అని చెప్పి ఆ రకంగా తీసుకోవాలి. అప్పుడు మనకు రూపం సిద్ధిస్తుంది. అలాగే పది పదినః కూడా ఇదే విధంగా తీసుకోవాలి. బహువచనంలో పది పదినః విధన్ అని చెప్పి ఇక్కడ పది పది అనే ఇక్కడ రూపం తీసుకుంటే ఇక్కడ మనకు ప్రతి నిపాసన చేసుకుంటే పది పదినః అనే రూపం మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఇందులో సందేహం ఉందా? ఆ రకంగా ఇది రూపం సిద్ధి మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, అనుపద్యన్వేష్ట. అనుపది ప్రథమ విభక్తి ఏకవచనం, అన్వేష్ట ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఇని తదితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అన్వేష్ట ఇత్యేతస్మిన్ అర్థే అనుపది ఇది నిపాత్యతే. అనుపద శబ్దం చేత ఏంటి? అనుపద శబ్దాత్. సూత్రంలో అనుపదాత్ అని చెప్పాం కదా, అనుపది అన్నాం. దానికి పంచమీ విభక్తి ఏకవచనం అనుపదాత్ అనే ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం నిపాతం చేయబడుతుందట. అనుపద శబ్దం చేత ఇని ప్రత్యయం వస్తున్నప్పుడు అనుపద ప్లస్ ఇని, అనుపద ప్లస్ ఇన్, అనుపద ప్లస్ ఇన్. ఎస్ లోపం చేసుకుని అనుపది ఇన్ కలిపితే అనుపదిన్, అనుపదీన్, అనుపదీన్. తర్వాత ఇక్కడ మనం ముందు చెప్పిన సు వస్తుంది, ఉపదాకి దీర్ఘం చేసిన అనుపదీన్ అయిపోతుంది. తర్వాత సులోపము అలింగ్యాది నకార లోపం చేసిన అనుపది అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అన్వేష్ట ఇత్యేతస్మిన్ అనుపది ఇది నిపాతితే అని నిపాతం చేయబడుతుంది. అనుపద శబ్దాత్ ఇని ప్రత్యయం నిపాతితే. ఓకే, అదే విధంగా ఇచ్చారు. పదస్య పశ్చాత్ అనుపదం. పదానికి తర్వాత అనుపదం. పదస్య పశ్చాత్ అనుపదం. పదానికి పశ్చాత్ తర్వాత వచ్చిందని అనుపదం అంటాం. అనుపదం అన్వేష్ట, అనుపది గవాం. అనుపదం అన్వేష్ట. అన్వేష్ట అంటే వెంట వెంట వెళ్ళేటువంటి వాడు, ఇలాంటి అర్థం. అనుపదం అన్వేష్ట, అనుపది గవాం, అనుపది గవాం అలా తీసుకుంటాను. అనుపది శబ్దం చేత ఇని ప్రత్యయం నిపాతం చేయబడుతుంది. దాన్ని అనుపది శబ్దం చెప్పుకున్నాను. అనుపది శబ్దం చేత ఇని ప్రత్యయం నిపాతం చేసినప్పుడు అనుపది శబ్దం ఇక్కడ తయారవుతుంది అన్నమాట. ఉదాహరణకు అనుపది గవాం. ఆవులకు వెనుక వెళ్ళేటువంటి వాడిని, ఆవుల వెంట వెళ్ళేటువంటి వాడిని అనుపది గవాం అంటామట. అనుపది అంటే పదాలకు వెనక వెళ్ళేటువంటి వాడును, ఆవులకు వెంట వెళ్ళే అనుపది గవాం. ఆవులకు వెంట వెళ్ళేవాడిని చరువాహ, చరించే వాడిని కూడా అలా చెప్పుకోవచ్చు, చరువాహ అంటాం. అదే అనుపది గవాం. అనుపది అని చెప్పి మనం ఇక్కడ పదం జాలని ఉపయోగిస్తాం. అనుపదం అన్వేష్ట, అనుపది గవాం. అదే అనుపదం అన్వేష్ట అంటే అనుపది గవాం అని చెప్పి మనం రూపం ఈ రకంగా తయారు చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ అనుపది అనే ప్రాతిపదిక, అనుపద అనే ప్రాతిపదికం చేత మనం ఇని ప్రతి నిపాతం చేసుకుంటే ఈ రకంగా రూపం సిద్ధిస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞాయం. సాక్షాత్ అవ్యయపదం, ద్రష్టరి సప్తమి విభక్తి ఏకవచనం, సంజ్ఞాయం సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఇని తద్దితాహ జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ సాక్షాత్ శబ్దో అవ్యయం. ఇక్కడ సాక్షాత్ సూత్రంలో సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞాయం. సాక్షాత్ శబ్దం ఇక్కడ అవ్యయం. సాక్షాత్ శబ్దం అయితే అది అవ్యయ శబ్దం అంట. అవే దానికి లింగ విభక్తులు అంటూ ఏముండవు, అందుకే సాక్షాత్ అవ్యయపదం చెప్పుకున్నాం. సాక్షాత్ శబ్దం అవ్యయం. తస్మాత్ అలాంటి అవ్యయపదం చేత ఇని ప్రత్యయ భవతి. అవ్యయపదం చేత ఇక్కడ ఏమొచ్చింది చూడు, ఇని ప్రత్యయం వచ్చిందంట. కానీ ఎప్పుడు వస్తుంది? ద్రష్టరి వాచ్య, ద్రష్టరి వాచ్యం, ద్రష్టరి అర్థం వాచ్యంగా ఉన్నప్పుడు సంజ్ఞా విషయంలో విద్యమాన
సంజయ విషయమై ఉండి ఆ దృష్టి వాచకమై ఉంటేనా అటువంటి సందర్భంలో సాక్షాత్ శబ్దం ఏదైతే అవ్యపదం ఉందో అలాంటి అవ్యపదం చేత ఇని ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ శబ్దం ప్రస్తావించింది. అందుకే సాక్షాత్ ద్రష్ట సాక్షి, సాక్షాత్ ద్రష్ట సాక్షాత్ చూసినవని సాక్షి అంటాం, ప్రత్యక్షంగా చూసినవని సాక్షి అంటాం. అందుకే సాక్షాత్ ద్రష్ట సాక్షి. ఇక్కడ ఇని సాక్షాత్ ద్రష్ట సాక్షి సాక్షాత్ ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం తెచ్చుకుంటాము. ఇని ప్రత్యయం తెచ్చుకున్నాము సాక్షాత్ కదా, సాక్షా ప్లస్ ఇన్ లోపలి సాక్షిని అయిపోతుంది. తర్వాత సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకుంటాం సాక్షిన్. తర్వాత సు తెచ్చుకున్నాము. సు ఉంది కాబట్టి ఆలింగ్య అభ్యర్థిగా సుతిస్య ప్రయుక్తం అనే ప్రకాశం లోపిస్తుంది. తర్వాత సాక్షిన్లో ఉండే అంతిమ ఈకారం అయితే ఉందో అంతిమ నకారం అయితే దానికి నలోపహ ప్రాతిపదిక అంతస్య ప్రకార నకార లోపం చేసుకుంటేనే సాక్షి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అది ఈ రకంగా మనం ఇక్కడ టీ భాగం లోపం అని ఇచ్చారు మహోదయ భాషార్థంలో. టీ భాగం లోపం చేసుకుంటున్నారా? అవ్యయానం భా మాత్రే వార్తికం చేత సాక్ష ప్లస్ ఇన్, సాక్ష ప్లస్ ఇన్. ఇక్కడ మనం ఇని ప్రత్యయం సాక్షాత్ అండి. శబ్దం ఏంటండి? సాక్షాత్ శబ్దం. సాక్షా శబ్దం అండి. సాక్షాత్ పంచమీ అవ్యపదం అని చెప్పా కదా. ఓకే, అవ్యపదం కాబట్టి సాక్షాత్ శబ్దం తీసుకుంటాం. ఎలా ఉందో అదే తీసుకుంటాం. ఎలా ఉందో అదే తీసుకుంటాం. సాక్షాత్ కాబట్టి అందుకే టీ భాగం లోపం చేశారు. కాబట్టి ఇప్పుడు ఆత్ భాగం లోపిస్తున్నాం అన్నమాట. ఆత్ భాగం లోపి టీ భాగం అంటే ఏమిటి? ఆత్ భాగం అన్నమాట. అది లోపించిన సాక్షి అయిపోయింది. సాక్షిని తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకుని సాక్షి నకార లోపం చేసి సాక్షి అనే రూపం సిద్ధిస్తున్నాడు. ప్రత్యక్ష దృష్ట. ఓకే అండి. సాక్షాత్ అనే పదం అవ్యయం కాబట్టి సంపూర్ణ పదం వస్తుంది కాబట్టి ఆత్ భాగం టీ భాగం అయిపోతుంది. ఆ టీ భాగం లోపం చేసుకుంటాం. అప్పుడు మనకు సాక్షి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇక్కడ సాక్షాత్కే భాక, సాక్షాత్కే టీ భాక లోపు होने पर లోపు ఇని పద रहते అంటే ఇని ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు అవ్యయానం భామాత్రే వార్తిక చేత అవ్యయానం భామాత్రే ఇస్ వార్తికం చేత సాక్ష ఇన్ అయిపోయిందన్నమాట. అప్పుడు సాక్షిన్ తర్వాత ప్రత్యక్ష సాక్షి అయిపోతుంది అన్నమాట. ఈ రకంగా రూపం మనకు సిద్ధిస్తుంది. అస్తు. ఇప్పుడు చెప్పండి ఇంకో దిక్కన ఏమన్నా. అస్తువా? అంటే సాక్షికి ప్రథమ విభక్తి రూపం సాక్షి అంతే కదా. సాక్షి. అస్తు. నెక్స్ట్ సూత్రం అదే చూద్దామండి. అస్తు. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఆచార్య. ధన్యవాదాలు.